శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. మే 13, 14, 15 తారీఖులో వృషభ రాశి వారు ఒక స్త్రీ వల్ల విపరీతంగా మోసపోతారు. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఒక స్త్రీ వల్ల మోసపోతారు, తస్మా జాగ్రత్త. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణరాజుగారు. గుప్తనిధులు కలలోకి వస్తున్నాయా? మీ ఇంట్లో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయా? మీరు ఎక్కడెక్కడ తిరిగినా, ఎవరిని సంప్రదించినా మీ పని జరగడం లేదా? ఇక చింతించకండి. నాగబంధన, నల్లబంధన, ఆత్మబంధన చేసి అఘోరాలతోటి, నాగసాధువులతోటి అంజనం ద్వారాగా చూసి గుప్తనిధులను గుర్తించి వాటికి శాంతి పూజలు చేయబడును. ఎలాంటి గుప్తనిధులైనా సరే హోమాలు, పూజలు చేసి వాటిని గుర్తించి పరిష్కారం చేయబడును. మీ పని తప్పకుండా జరగాలంటే వెంటనే మా ఫోన్ నెంబర్ 8125199068కి సంప్రదించండి. ఆ స్త్రీ ఎవరు, ఏ విధంగా తన వల్ల మోసపోతారు, ఈ అంశాలన్నీ వివరంగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, ఈరోజు ఒక చిన్న మలుపు మీ జీవితంలో ఉంది. ఒక స్త్రీ వల్ల మీరు మోసపోవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భావోద్రేకంగా ఈరోజు మీరు కొంచెం బలహీనంగా ఉండవచ్చు. మంగళవారం అంటే మంగళ గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మంగళవారం అంటే శక్తి, తామస ఆగ్రహం, నిర్ణయం శక్తి. కానీ ఈ 2026 సంవత్సరం మే 13, 14, 15 తేదీల్లో మీకు ఈ యోగం అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఒక స్త్రీ వల్ల మీరు మోసపోయే అవకాశం అనేది ఉంది. ఇది రొమాంటిక్ రిలేషన్ మాత్రమే కాదు, మీరు నమ్మిన సహాయ చర్యలు, కార్యాలయంలో మీ వెనుక మాటలు చెప్పడం, లేదా ఒక స్నేహితురాలు మీ యొక్క వ్యక్తిగత విషయాలను బయట చెప్పడం, వ్యాపారంలో ఉన్నటువంటి స్త్రీ భాగ్యస్వామి మీకు నమ్మక ద్రోహం చేయడం, లేదా ప్రేమలో ఉన్న వ్యక్తి హఠాత్తుగా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడము. ఈ మోసం చిన్నదైనా సరే అది మీ యొక్క మనసులో పెద్ద గాయాన్ని మిగిలిస్తుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో ప్రయాణిస్తున్నాడు. వృషభం అంటే రహస్యాలు, ద్రోహం, మాయ, భ్రమలు. ఈ చంద్రుడి యొక్క స్థితి వల్ల మీరు ఏదైనా విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు ప్రేమని నమ్మకం అనుకోవచ్చు, కానీ ఎదుటి వారి ఉద్దేశం వేరేలా ఉండవచ్చు. అందుకే ఈరోజు భావోద్రేక నిర్ణయాలు తీసుకోకండి. ఎవరు ఎంత దగ్గరగా ఉన్నా ఆలోచించకుండా ఏది నమ్మకండి. కొత్తగా పరిచయమైన స్త్రీలు, వీరిలో కొందరు మీ యొక్క నమ్మకాన్ని పొందడానికి చాకచక్యంగా వివరించి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. పాత స్నేహితురాలు, గతంలో మీకు దగ్గరగా ఉన్నవారు ఈరోజు మిమ్మల్ని వాడుకోవాలి అనుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలో సహాయ చర్యలు, ముఖ్యంగా మీ యొక్క విజయాన్ని చూసి అసూయ పడేవారు కూడా మీపై కుట్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో పరిచయమైన స్త్రీల ద్వారా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఆన్లైన్ సంబంధాల్లో మీకు అత్యంత జాగ్రత్త అవసరం. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ చేసి డబ్బులు వస్తుందని చెబితే అస్సలు నమ్మకండి. ఏ స్త్రీ వ్యక్తి నుండైనా వస్తున్న ఆర్థిక సలహా ఈరోజు మీకు శుభం కాదు అనే విషయాన్ని గమనించండి. డబ్బు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ, ఇటువంటి పనులు వీలైనంత వరకు ఈరోజు వాయిదా వేసుకోండి. చెల్లింపులు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు 1 కాదు 2 కానీ చెక్ చేయండి. ప్రేమలో ఉన్న వృషభ రాశి వారు ఈరోజు సున్నితమైన స్థితిలో ఉంటారు. ఈ యొక్క ప్రేమికులు మీ యొక్క మాటలని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, లేదా మీరు ఆమె మాటల వల్ల కుంగిపోవచ్చు. కొంతమందికి పొరపాటు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంది. ఈరోజు తాత్కాలిక భావోద్రేకం మీకు నిర్ణయం తీసుకుంటే అత్యంత పశ్చాత్తాపం మాత్రం మీకు తప్పదు అనే విషయాన్ని వృషభ రాశి వ్యక్తులు
తప్పక గమనించండి. హనుమాన్ చాలీసా చదవండి. ఇది మంగళవారం యొక్క ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది. ఎరుపు రంగు దుస్తులు అస్సలు ధరించకండి. ఇది మంగళ ఆగ్రహాన్ని పెంచుతుంది. ఒక స్త్రీ వైపు అనుమానం ఉంటే వెంటనే సంప్రదించకండి. 24 గంటలు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈరోజు పసుపు పూలు దానం చేయడం మీకు చాలా శుభప్రదం. ఈరోజు జరిగే ఒక సంఘటన మరొక గుణపాఠంగా మారుతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం ఉంచాలి అని సుష్ఠత తప్పకుండా వస్తుంది. ఈ మోసం చిన్నదైనా అది మీకు జీవితంలో జాగ్రత్తల పాఠం అవుతుంది. దీనివల్ల మీరు ఆ తర్వాత రోజుల్లో మరింతగా బలపడతారు. ఈ విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. మనకు ఏదైనా సరే వచ్చినటువంటి సంకేతాలు తప్పకుండా తెలుసుకుందాం. ఇంట్లో దీపం అకస్మాత్తుగా ప్రకాశవంతంగా వెలగడం అండి. మీ ఇంట్లో దైవం ఉంటే మీకు లోపల ఒక ధైర్యం కలగడం, కష్ట సమయంలో అకస్మాత్తుగా సహాయం అనేది లభించడం, ఇక ప్రమాదం తప్పిపోవడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ దైవ సంరక్షణ అని గుర్తుంచుకోండి. ఇక మీరు చెయ్యవలసింది ఏమిటి అంటే ఇంట్లో ప్రతిరోజు కూడా సాయంత్రం ఒక దీపం వెలిగించండి. ఓం శనీశ్వరాయ నమ లేదా ఓం నమో నారాయణ అని జపించుకోండి. కులదైవం పేరు తెలిసి ఉంటే ఆ పేరు నామస్మరణ చేసుకోండి. మీ ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఈ యొక్క వృషభ రాశి వారు మీరు ఒంటరిగా లేరు. మీ ఇంటి గడప దాటే ముందు దైవానుగ్రహం మీకు రక్షణ కవచంలా ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఆ దైవం ఎవరో తెలుసుకోవాలి అంటే మీ పూజ గదిలో వెలిగించే ఆ చిన్న దీపమే మీకు సమాధానం. భక్తి ఉన్న చోట దైవం ఉంటుంది. నమ్మకం ఉన్న చోట అద్భుతం ఉంటుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం, మీరు అనుభవిస్తున్న ప్రతి అవమానం, మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఇవన్నీ కూడా వ్యర్థం కావలేదండి. కానీ ఒకరోజు అది చాలా త్వరలోనే మీకు చాలా నిజం అనేది బయటపడుతుంది అనేది తప్పకుండా అర్థమవుతుంది అన్నమాట. ఆ నిజం ఏమిటంటే మీ సమక్షంలో చాలా భాగం పరిస్థితుల వల్ల కాదు, మీ మౌనం వల్ల, మీ అతి సహనం వల్ల అని గుర్తుంచుకోండి. వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి. దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.